హాయ్ అండి, నేను ఈరోజు మనకి ఇన్స్టెంట్ సమోసా గురించి చెప్పబోతున్నాను. సో దానికి ఏం కావాలంటే మైదా పిండి, మనకి ఏదైనా ఒక కర్రీ సరిపోతుందండి. నేను ఆలు కర్రీ తీసుకున్నాను. సో మీరేంటంటే స్వీట్ కార్న్ కర్రీ కానీ ఆనియన్స్ కర్రీ తీసుకోవచ్చు. సో మనకి ఆ మైదా పిండిలో ముందుగా నీళ్ళు కలుపుకోవాలండి. నీళ్ళు కలిపి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ సమోసా ఏదైతే ఉందో ఆ పిండితో ఒకటి తీసుకొని దాన్ని మనం సమోసా షేప్ వచ్చేలాగా మడతేసుకోవాలి. మడతేసుకొని మనకు అందులో ఎంత కర్రీ కావాలంటే సరిపడ కర్రీ పెట్టుకొని దాన్ని మళ్ళీ మనం మంచిగా సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేశాక లాస్ట్లో మనం చిన్నగా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్నాక ఏం చేయాలని మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి అప్లై చేసి దాన్ని మూస్తే సరిపోతుందండి. అదేంటంటే జస్ట్ మనకి ఫోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా మనం ఏంటంటే ఎన్ని సమోసాలు కావాలంటే మనకి అన్ని సమోసాలు చేసుకొని పెట్టుకోవాలండి పక్కన. ఈ సమోసాలు అయ్యేలోపు ఏంటంటే అండి మనం ఈలో పక్కన కళాయి తీసుకొని కళాయిలో వేడిగా నూనె మరిగించుకొని పెట్టుకోవాలండి. సో మనకి వన్స్ ఈ సమోసాలు అయిపోగానే ఆ వేడి నూనెలో మనం సమోసాలు వేసుకోవాలండి. వేసుకొని దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో వాటిని ఫ్రై చేస్తూ ఉండాలండి. అవి ఏంటంటే మనకి గోధుమ రంగు వచ్చే వరకు, అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏంటంటే పక్కన తీసి పెట్టుకోవాలండి. మనకి మిగిలిపోయిన ఉంటాయి కదండి, ఆ మిగిలిపోయిన వాటిని మనం ఏం చేసుకోవాలంటే ఆ మిగిలిపోయిన పిండిని మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకొని దానిలో స్వీట్ కావాలంటే స్వీట్ యాడ్ చేసుకొని, లేదా హాట్ చిప్స్లో కావాలంటే దాన్ని కట్ చేసుకొని మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుందండి. అవి కూడా మనకి ఒక క్రిస్పీ బిస్కెట్స్లో వస్తాయి అన్నమాట. సో మనకు ఒక పక్క క్రిస్పీ ఇన్స్టెంట్ సమోసా రెడీ అవుతుంది అండ్ ఇన్స్టెంట్ ఈ బిస్కెట్స్ కూడా తయారవుతాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.